శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు. మీ హస్తరేఖలు, ముఖ లక్షణం, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒక రోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్ని రోజులైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. అలాగే లోపాలున్న ప్రతి వ్యక్తిలోనూ అద్భుత గుణాలు కూడా ఉంటాయి. కానీ వాటిని గుర్తించగలిగే మనసుండాలి, అంతే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటుడు పవిత్రనాథ్ కార్తికేయ కొప్పుల అలియాస్ దయా. ఇతను 1982 అక్టోబర్ 4న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించాడు. తండ్రి గోపాల కృష్ణమూర్తి కొప్పుల, తల్లి దేవి భవాని. ఇతనికి ఒక అన్నయ్య, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు జాతకాలు చెబుతూ ఫ్యామిలీకి ఆర్థికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుండేవాడు. ఇక ఇతని తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక అలా పవిత్రనాథ్ కూడా చిన్నప్పటి నుండి తండ్రి చెప్పే జాతకాల గురించి తెలుసుకొని భవిష్యత్తులో తన తండ్రిలాగే మంచి జ్యోతిష్యుడు అవ్వాలనుకున్నాడు. ఇక అలా పవిత్రనాథ్ తన స్కూలింగ్ ని సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాడు. ఇక అలా ఇతను చదివే స్కూల్లో అప్పుడప్పుడు సీరియల్స్, మూవీ షూటింగ్స్ జరుగుతుండేవి. అలా ఒక రోజు మూవీ షూటింగ్ లో ఆ స్కూల్ స్టూడెంట్స్ ని కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా ఉపయోగించుకున్నారు. ఇక పవిత్రనాథ్ ఆ స్టూడెంట్స్ లో ఒకడై ఉండడంతో ఇతనికి షూటింగ్ అట్మాస్ఫియర్ చాలా కొత్తగా ఉండి బాగా నచ్చింది. దీంతో ఇతనికి నిదానంగా సినిమాల్లో నటించాలని, పెద్ద హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఇక అలా ఇంటర్ పూర్తవగానే తల్లిదండ్రులు కూడా ఇతనికి సపోర్ట్ చేయడంతో ఒక ఫోటోషూట్ ని చేసి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. అలా ఆ తర్వాత ఎంత ట్రై చేసినా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి సినిమాలనే నమ్ముకుంటే ప్రయోజనం లేదని ముందు ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయమని ఇతని తండ్రి సలహా ఇవ్వడంతో ఆ తర్వాత పవిత్రనాథ్ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో పూర్తిగా సినిమాల్లో ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే మంజులా నాయుడు 1996లో ఋతురాగాలు అనే సీరియల్ని దూరదర్శన్లో చేయగా అప్పట్లో ఈ సీరియల్కి మంచి ఆదరణ లభించడంతో మంజులా నాయుడు గారు స్మాల్ స్క్రీన్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎదిగారు. అలా ఈమె ఒకవైపు సీరియల్స్ని చేస్తూ మరోవైపు మూవీస్ని కూడా డైరెక్ట్ చేస్తుండేది. ఇక అలా 2002లో కనులు మూసిన నీవాయ అనే మూవీని చేసిన జనాల్లో అంతలా ఆదరణ దొరకలేదు. దీంతో 2005లో రంభ నీకు ఊర్వశి నాకు అనే మూవీని ప్లాన్ చేసి అందులోని క్యారెక్టర్స్ కోసం ఆడిషన్ నిర్వహించగా ఒక ఫ్రెండ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవిత్రనాథ్ ఆ మూవీ ఆడిషన్లో పాల్గొన్నాడు. కానీ ఆ ఆడిషన్లో పవిత్రనాథ్ యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో మంజులా నాయుడు ఇతన్ని సెలెక్ట్ చేయలేదు. ఇక అదే ఆఫీస్లో చక్రవాకం సీరియల్ షూట్ కూడా జరుగుతుండడంతో ఆ సీరియల్లో ఒక క్యారెక్టర్ చేస్తున్న సాగర్తో పవిత్రనాథ్కి మంచి పరిచయం ఏర్పడి అలా మాటల్లో తను 2 years నుండి ట్రై చేస్తున్న సినిమాల్లో ఎక్కడా ఛాన్సులు రావట్లేదని, సీరియల్లో ఏదైనా ఛాన్స్ ఉంటే ఇప్పించమని పవిత్రనాథ్ అడగగా పవిత్రనాథ్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న సాగర్ చక్రవాకం సీరియల్ కో డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసి అందులో పవిత్రనాథ్ కి ఒక పాత్రని ఇప్పించడం జరిగింది. ఇక ఈ సీరియల్ ద్వారానే పవిత్రనాథ్ నటనా రంగంలోకి అరంగేట్రం చేశాడని చెప్పొచ్చు. అలా అప్పటి నుండి సీరియల్లో తనకి షూట్ ఉన్నా లేకున్నా చక్రవాకం సీరియల్ సెట్ కి తరచూ వెళ్తుండేవాడు. ఇక అలా లంచ్ బ్రేక్ లో అందరికీ జాతకాలు చెబుతూ ఎంటర్టైన్ చేస్తుండడం గమనించిన మంజులా నాయుడు గారు తను నెక్స్ట్ తీయబోయే మొగలి రేకులు సీరియల్లో పవిత్రనాథ్ కి ఒక పాత్రనివ్వాలని డిసైడ్ అయింది. ఇక ఈ మధ్యలోనే కొన్ని మూవీస్ లో సీరియల్స్ లో చిన్న చిత్క క్యారెక్టర్స్ ని చేసిన పవిత్రనాథ్ కి అంతలా గుర్తింపు రాలేదు. ఇదిలా ఉంటే పవిత్రనాథ్ తన ఫ్రెండ్ పెళ్లిలో శశిరేఖ అనే ఆమెను కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అదే సమయంలో చక్రవాకం సీరియల్ పూర్తయి 2008లో మంజులా గారు మొగలి రేకులు సీరియల్ ని స్టార్ట్ చేశారు. అలా చెప్పినట్టే పవిత్రనాథ్ కి ఆ సీరియల్లో ముగ్గురు అన్నదమ్ముల్లో చివరి వాడైన దయాపాత్రనివ్వడం జరిగింది. ఇక మొగలి రేకులు సీరియల్ జెమినీ టీవీలో 2008లో స్టార్ట్ అవ్వగా మొదటి రోజు నుండే ఈ సీరియల్కి జనాల్లో మంచి ఆదరణ లభించింది. అలా పవిత్రనాథ్ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో 2 ఏళ్ల నుండి ప్రేమిస్తున్న శశిరేఖని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఈ విషయం తల్లిదండ్రులకి చెప్పగా వారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా పవిత్రనాథ్ పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో వారికి వేరే దారి లేక ఆ పెళ్లికి ఒప్పుకొని 2009లో సింపుల్ గా వీరి పెళ్లిని జరిపించడం జరిగింది. ఇక అలా కొడుకు తమకి వ్యతిరేకంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పవిత్రనాథ్ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. దీంతో ఒక రెంట్ హౌస్ ని చూసి వీరితో వేరు కాపురం పెట్టించారు. ఎందుకంటే ఇలా అయినా పవిత్రనాథ్ కి బాధ్యతలు తెలిసి త్వరలోనే ఆ అమ్మాయిని వదిలేసి తమ కొడుకు తమ దగ్గరికి వచ్చేస్తాడని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ పెళ్ళైన 6 నెలలకే శశిరేఖ ప్రెగ్నెంట్ అవడంతో వీరు ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డారు.
ఇక ఇదిలా ఉంటే పవిత్రనాథ్కి మొగలి రేకులు సీరియల్ ద్వారా రోజు రోజుకి ఫేమ్ పెరగడంతో ఫ్రెండ్ సర్కిల్ కూడా పెరిగి రోజు పార్టీస్ చేస్తూ మద్యానికి అలవాటు పడ్డాడు. అలా మొగలి రేకులు తర్వాత అగ్నిపూలు అనే సీరియల్ చేస్తూ మంజులా నాయుడు గారితో ఉన్న మంచి స్నేహం కారణంగా పవిత్రనాథ్కి కెరటాలు అనే సీరియల్లో మంచి గుర్తింపు ఉండే పాత్రనివ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే పవిత్రనాథ్ శశిరేఖ అన్యోన్య సంసారానికి గుర్తుగా 2010లో ఒక పాప, 2013లో ఒక బాబు కూడా పుట్టారు. అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే వీరికి పిల్లలు పుట్టారో అప్పటి నుండి శశిరేఖ పవిత్రనాథ్తో తనకి రావాల్సిన ఆస్తిని తన తల్లిదండ్రుల నుండి అడగమని పవిత్రనాథ్కి ప్రెజర్ ఇవ్వడం మొదలెట్టింది. ఇక ఇదే విషయంపై పవిత్రనాథ్కి అతని పేరెంట్స్కి మధ్య గొడవలు మొదలయ్యాయి. అలా ఈ గొడవలన్నింటికి కారణం కోడలే అని పవిత్రనాథ్ తల్లిదండ్రులు ఈమెను ద్వేషించడం మొదలెట్టారు. దీంతో రోజు ఇంట్లో భార్య టార్చర్ని తట్టుకోలేక పవిత్రనాథ్ తన ఫ్రెండ్స్ రూమ్లోనే ఉంటూ మద్యం తీసుకుంటూ అమ్మాయిలతో పార్టీస్ చేస్తుండేవాడు. ఇక అలా సీరియల్స్లో చిన్న చితక పాత్రలు చేసే ఫీమేల్ ఆర్టిస్టులతో కూడా పవిత్రనాథ్ సన్నిహిత్యంగా ఉంటూ వారితో క్లోజ్గా ఉండేవాడు. ఇక అలా రోజు రోజుకి మద్యం ఎక్కువై 2018లో పవిత్రనాథ్కి మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చింది. దీంతో ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పించగా డాక్టర్స్ ఇతనికి సరైన సమయానికి హార్ట్ సర్జరీని చేయడంతో పవిత్రనాథ్ ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పొచ్చు. ఇక అలా అప్పటికే మద్యానికి బానిసైన పవిత్రనాథ్ 1 వీక్ రెస్ట్ తీసుకున్న తర్వాత మద్యం తీసుకోవడం కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ తాగడం మొదలెట్టాడు. అలా ఆ తర్వాత సీరియల్ సెట్స్ కి కూడా తాగేసి వెళ్ళడం, అక్కడ నానా రచ్చ చేయడంతో ఇతన్ని కొన్ని సీరియల్స్ నుండి మధ్యలోనే తీసేసి వేరే ఆర్టిస్టులని పెట్టడం, లేకపోతే ఇతని పాత్రని అక్కడికే చంపేయడం జరిగింది. అలా ఆ తర్వాత నిదానంగా ఇతనికి పని లేక ఇంట్లోనే కూర్చునే పరిస్థితికి వచ్చాడు. దీంతో వీరి ఆర్థిక పరిస్థితులు కూడా రోజు రోజుకి దారుణంగా మారుతూ వచ్చాయి. అందుకు తోడు భార్యకి అద్దింట్లో ఉండడం ఇష్టం లేక గొడవ చేయడంతో అంతవరకు సంపాదించిన డబ్బుతో పాటు భార్య నగల్ని అమ్మేసి ఈఎంఐలో ఒక ఫ్లాట్ ని, ఒక కార్ ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక అలా నెల తిరిగేసరికి 50,000 నుండి 80,000 వరకు ఈఎంఐలే కట్టాల్సి ఉండడంతో పవిత్రనాథ్ సీరియల్స్ లో ఛాన్స్ల కోసం పరితపించేవాడు. ఇక అలా భర్త బాధని అర్థం చేసుకున్న భార్య జాబ్ చేయడం మొదలెట్టింది. అలా పవిత్రనాథ్ కి ఛాన్స్లు వచ్చే వరకు కుటుంబాన్ని భార్య సంపాదనతో పోషించొచ్చని పవిత్రనాథ్ అనుకునేవాడు. కానీ శశిరేఖ మాత్రం తను సంపాదించిన డబ్బుని భర్తకి ఇవ్వకపోవడం, ఒకవేళ ఇస్తే ఆ డబ్బులతో తాగేస్తాడని అనుమానించడంతో పవిత్రనాథ్ మానసికంగా కృంగిపోయేవాడు. అలా అప్పటి నుండి వీరిద్దరి మధ్య గొడవలు ముదిరి కొట్టుకునేదాకా వెళ్ళింది. ఇక అలా భార్య సంపాదననే నమ్ముకుంటే ప్రయోజనం లేదని తను జ్యోతిష్యం చెబుతానని ఒక బోర్డుని పెట్టుకోవడం జరిగింది. దీంతో సీరియల్స్ లో నటించే మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్టులందరూ పవిత్రనాథ్ ని నమ్మి తన దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి వచ్చేవారు. ఇక అలా జ్యోతిష్యం కోసం క్లయింట్స్ రాగానే పవిత్రనాథ్ వారిని తన రూమ్ లోకి తీసుకెళ్లి మాట్లాడేవాడు. దీంతో శశిరేఖ పవిత్రనాథ్ ని అనుమానిస్తూ అమ్మాయిల్ని రూమ్ కి తీసుకొచ్చి జ్యోతిష్యం పేరుతో ఎంజాయ్ చేస్తున్నావు అని గోలగోల చేయడంతో పవిత్రనాథ్కి ఏం చేయాలో తెలిసేది కాదు. అలా తన బాధని భార్యతో పంచుకోలేక, తల్లిదండ్రులతో చెప్పుకోలేక బాగా మద్యం తీసుకొని ఇంటి బయట నిలబడి అరుస్తూ పెద్దగా గొడవ చేస్తూ భార్యని కొడుతుండేవాడు. ఇక అలా భార్యతో ఉండలేక పవిత్రనాథ్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అలా ఆ తర్వాత తనతో సీరియల్లో నటించిన ఒక నటితో పవిత్రనాథ్కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా వీరిద్దరి విషయం శశిరేఖకి తెలియడంతో ఈమె అత్తగారింటికి వెళ్లి గొడవ చేయడంతో అత్తామామ ఈమెను ఇంటి నుండి బయటకు గెంటేసి తమ కొడుకు జీవితం నాశనం అవ్వడానికి శశిరేఖనే కారణమని పవిత్రనాథ్ తల్లిదండ్రులు ఈమెపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో పవిత్రనాథ్ శశిరేఖకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవ్వగా ఈ విషయం శశిరేఖ పేరెంట్స్ కి తెలిసి అందరూ కలిసి పంచాయతీ పెట్టి వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి కలపాలని ట్రై చేసినా అది సాధ్యం కాలేదనే చెప్పొచ్చు. అలా వీరిద్దరూ విడాకులకి అప్లై చేయడం జరిగింది. కానీ శశిరేఖ విడాకులు ఇవ్వాలంటే తను అడిగినంత భరణం ఇవ్వాలని, లేకుంటే పవిత్రనాథ్ ఫ్యామిలీ మీద 498 కేసు పెడతానని బెదిరించడంతో ఈమె బెదిరింపులకి లొంగకుండా ఇద్దరు బిడ్డల బాధ్యతల్ని నేనే చూసుకుంటా, నీకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని పవిత్రనాథ్ తేల్చి చెప్పడంతో ఈ గొడవలు మరింత ముదిరాయని చెప్పొచ్చు. ఇక అదే సమయంలో కరోనా రావడంతో వీరి విడాకుల గొడవ వాయిదా పడింది. ఇక ఇదిలా ఉంటే పవిత్రనాథ్ డేట్ చేస్తున్న అమ్మాయి కూడా తన భార్యకి విడాకులు ఇవ్వకుండా తనని వాడుకుంటున్నాడని గొడవ చేయడంతో పవిత్రనాథ్ ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు. దీంతో ఈమె శశిరేఖకి ఫోన్ చేసి పవిత్రనాథ్ తనని అన్ని విధాలుగా వాడుకొని వదిలేశాడని ఏడుస్తూ చెప్పడంతో శశిరేఖ ఆ ఆడియోని రికార్డ్ చేసి తన అత్తగారింటికి వెళ్లి గొడవ చేస్తూ భరణం ఇచ్చి విడాకులు ఇవ్వమని, లేదంటే ఆ ఆడియోని లీక్ చేసి మీడియాకి వెళ్లి పరువు తీస్తానని బెదిరించడంతో వాళ్ళు ఈమె మాటల్ని పట్టించుకోలేదు. దీంతో శశిరేఖ 2021లో షీ టీంలో పవిత్రనాథ్ మీద, అతని ఫ్యామిలీ మీద 498 కేసు పెట్టి తనని పవిత్రనాథ్ డబ్బుల కోసం తన తల్లిదండ్రుల దగ్గర నుండి 50 లక్షల డబ్బుని తీసుకురమ్మని టార్చర్ పెడుతున్నాడని
రోజు తాగి అందరి ముందు కొడుతున్నాడని, అమ్మాయిల్ని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఈమె ఏడుస్తూ ఇంటర్వ్యూస్ ఇవ్వడంతో పవిత్రనాథ్ మీద జనాల్లో కాస్త నెగటివిటీ ఏర్పడింది. ఇక అలా శశిరేఖ మాటలపై పవిత్రనాథ్ గాని తన తల్లిదండ్రులు గాని స్పందించకపోయేసరికి జనాలు ఈమె మాటలు నిజమే అని నమ్మసాగారు. ఇక అలా సున్నిత మనస్తత్వం కలిగిన పవిత్రనాథ్ సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవ్వడంతో తట్టుకోలేక తను చేస్తున్న సీరియల్స్ ని వదిలేసి ఇంటి నుండి బయటికి రాకుండా రూమ్ లో తనని తాను బంధించుకుంటూ ఎప్పుడూ మద్యం తీసుకుంటూ మత్తుమందికి కూడా బానిసయ్యాడు. దీంతో రోజు రోజుకి ఇతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇక ఆ మధ్యలోనే పెద్దలంతా కలిసి ఒక ఒప్పందంతో భార్యాభర్తలిద్దరికి విడాకులు ఇప్పించడంతో వీరి 12 ఏళ్ల బంధానికి అక్కడికే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక అలా పర్సనల్ లైఫ్ వల్ల తన ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా స్పాయిల్ చేసుకొని శ్రావణ సమీరాలు సీరియల్ తర్వాత పవిత్రనాథ్ ఏ సీరియల్లోనూ యాక్ట్ చేయలేదు. దీంతో జాబ్ చేస్తున్నాడేమో అని సీరియల్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ అనుకొని ఇతని ఎవరూ పట్టించుకోలేదు. అలా రోజులు గడిచిన కొద్దీ జనాలు కూడా పవిత్రనాథ్ని మర్చిపోతూ వచ్చారని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఒకసారి పవిత్రనాథ్ హెల్త్ చాలా సీరియస్ అవ్వడం, తల్లిదండ్రులు ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లగా పవిత్రనాథ్కి 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పడంతో అప్పటి నుండి సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చాడు. ఇక అప్పటికే హార్ట్ సర్జరీ అయి ఉండడంతో కిడ్నీ మార్పిడికి కాస్త టైం పడుతుందని చెబుతూ అందుకు ట్రీట్మెంట్ ని కూడా ఇస్తుండేవారు. కానీ పవిత్రనాథ్ కండిషన్ రోజు రోజుకి సీరియస్ అవ్వడంతో నెల క్రితమే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటికీ మార్చి 1, 2024 పవిత్రనాథ్ హెల్త్ చాలా సీరియస్ అయి హార్ట్ అటాక్ వచ్చి మధ్యాహ్నం 3 గంటలకి తన 42వ ఏటకి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. ఇక పవిత్రనాథ్ మార్చి 1వ తారీఖున మరణించిన ఆ రోజు మీడియాలో ఇతని గురించి ఎక్కడా న్యూస్ రాలేదు. కానీ సీరియల్ నటి మేఘన తన సోషల్ మీడియాలో ఈ వార్తని పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. ఇక పవిత్రనాథ్ అంత్యక్రియల్ని మార్చి 3వ తారీఖున జరుపుతున్నట్లు సమాచారం. ఏదేమైనా మనిషికి డబ్బు, హోదా కంటే మనశ్శాంతి చాలా ముఖ్యమనేది పవిత్రనాథ్ లైఫ్ ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ దేవుడు పవిత్రనాథ్ ఆత్మకి శాంతి చేకూర్చాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. మీకు పవిత్రనాథ్ నటించిన సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫోక్స్, దేవుడు మనుషుల్ని సృష్టించింది మనుషుల్ని ప్రేమించి వస్తువుల్ని వాడుకోమని, కానీ మనం వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటున్నాం. ఇది ఫోక్స్ నటుడు పవిత్రనాథ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. For more interesting videos, please subscribe to CR Voice. Thank you.